డబ్బు కట్టుకోండి సార్. నాకు ఆర్గ్యూ చేసే మీతో అస్సలు నాకు ఇష్టం లేదు సార్. డబ్బు కట్టుకోండి అంతే. డబ్బు నాకు పడుతుంది, టైం 3 నెలలు పడుతుంది. ఇట్ విల్ టేక్ 3 more months. మీ పర్సనల్ డబ్బు నేను అడుగుతాలే. ఇట్ విల్ టేక్ 3 more months మేడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. రికవరీ మేడం ఇష్టం వచ్చినట్టు కస్టమర్ తిట్టేసి తర్వాత తప్పు అయిపోయింది సార్, సో పేమెంట్ చేయండి అని చెప్పి చెప్తుంది. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. వినబడుతుందా? వినబడుతుందండి, చెప్పండి. సార్ అది క్రెడిట్ బిల్ నుంచి చెప్పండి. సార్ మీరు సెటిల్మెంట్ అడిగారు చూడండి. ఓకే, అది మీరు 15,089 రూపీస్ రిజిస్టర్ నెంబర్ చెప్పండి సార్. వన్స్ మీరు లాస్ట్లో అయితే 880160 ఓకే సార్. యాక్చువల్లీ మీది నేను లాస్ట్ టైం చెప్పిన ఎలా అనేసి ఇప్పుడు మీకు 55% ఇచ్చినారు సార్ డిస్కౌంట్. ఓకేనా? సో 55% క్యాలిక్యులేట్ చేస్తే 6,790 రూపీస్ చేయాలి మీరు. ఓకే, లాస్ట్ టైం నేను ఒక అమౌంట్ చెప్పినా మీకు, కరెక్టా సార్? ఇంత చేయాలా సార్ అని చెప్తానండి ఎంత అనేసి 7,544 రూపీస్ చేయాలా అని చెప్పిన. ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడిందికి ఫైనల్ 55% ఇవ్వండి అని చెప్పినారు. ఓకేనా? సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6,790 రూపీస్ చేయాలండి మీరు. నేను 5,000 ఎక్కువ చేయమని మీకు సార్ చూడండి, ఒక మాట మీకు ఇచ్చేసి చెప్తాను. మీకు మీ ఎంప్లాయీస్ కి పట్టుకొని చెప్పండి. నేను మీకే పర్సనల్ గా ఒకే ఒక అడ్వైస్ నేను చేస్తా. ఏమంటే సార్, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు కట్టుకొని ఇంత చిన్న అమౌంట్ మీ సెటిల్మెంట్ పోతే మీకే లాస్. ఎందుకంటే ఇప్పుడు 1 lakh 2 lakh పెండింగ్ పెట్టుకొని మీరు సెటిల్మెంట్ పోతే దాంట్లో మీకు లాభం ఉంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చిన్న అమౌంట్ కి మీరు సెటిల్మెంట్ పోతే అది మీకే లాస్. ఎందుకు చెప్పండి? నాకు టోటల్ గా 30 lakhs డిఫాల్ట్ అయిపోయింది. నేను దేనికంటే పెద్ద సెటిల్మెంట్ చేశాను. నాకు క్రెడిట్ బి ఓపెన్ లో ఉన్నా క్లోజ్ లో ఉన్నా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పాయింట్ అది. ఓకే సార్, బట్ అయితే ఒకటైనా చేసుకోండి సార్, లేకపోతే సెటిల్మెంట్ ఇంత చేయండి సార్. సెటిల్మెంట్ చేసేవాడిని మేడం. సెటిల్మెంట్ వినండి. సెటిల్మెంట్ నేను చేసేవాడిని. బట్ మీ వాళ్ళు ఇప్పుడు మీరే తిట్టారు నాకు కానకల్లా, గుర్తుందా మీకు? గట్టిగా ఎదిరా మీరే. నేనే మాట్లాడినా సార్. అవును, మరి ఏం రారా పోరా అని చెప్పి మీరేం మాట్లాడారు నాకు. మళ్ళీ ఇప్పుడు నేనేం మాట్లాడినా? అవును మేడం. మరి మీ ఎంప్లాయీ మీరు డ్యామేజ్. సరే సార్, నేను మాట్లాడి మీకు సారీనే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 EMI ఉంది, మీరు ఒకటన్నా చేసుకోండి. నేను సెటిల్మెంట్ ఇస్తా, అది 5,000 ఇస్తా. అది ఇప్పుడు వచ్చి ఇస్తా. నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత రాను మేడం. వినండి మేడం, నేను కంపెనీ ఎలా యాక్సెప్ట్ అంటే, మీరు తిట్టినప్పుడు మీరు ఇట్లా పౌరుషానికి వచ్చి ఎగిరినప్పుడు మీకు తెలియాలి మేడం. నాలంటాడు ఒక ఉంటాడు, ఆ పేమెంట్ ఆపేస్తాడు. ఓకే, నాలంటాడు చాలా మంది ఉంటారు అట్లా. మీరు ఇట్లా ఆత్రపడి ఓకే కస్టమర్ డ్యామేజ్ చేస్తే వాడు డబ్బులు లాస్ అయ్యి డబ్బులు కట్టాలి. మీరు మాటలు పడనా? వాడికి అట్లీస్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండాలి కదా మీరు తిట్టినందుకు. ఇప్పుడు మీరు సారీ ఈజ్ నాట్ ఎనఫ్ మేడం. ఓకే, ఐ హావ్ గాన్ త్రూ సో మచ్ మెంటల్ ట్రామా. ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను లోన్ కట్టకపోతే ఓకేనా, ఫర్దర్ గా లీగల్ యాక్షన్ తీసుకోండి, నాకు కోర్టు పిలవండి. అంతేగా నువ్వు నాకు మీద అడగడం ఏంది చెప్పండి. మీకు రికవరీ ఏజెంట్లకు మీకున్న అథారిటీ ఏమని చెప్పండి. గట్టి కస్టమర్ అబ్యూజ్ చేయడానికి అగ్రిమెంట్ రాసుకున్నాం కదా మనం. ఈసీఎస్ సెక్షన్ ఎంత 25 చేయాలి, చెక్ బౌన్స్ అయితే 138 చేయాలి సెక్షన్. ఇవన్నీ ఎందుకు మరి కాలేదు కస్టమర్? అగ్రిమెంట్ లో ప్రాపర్ రాసుకున్నప్పుడు అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి మీరు, కస్టమర్ డిఫాల్ట్ అయిపోతే. అంతేగాని మీ ఇంట్లోకి ఇచ్చినట్టు మీరు కస్టమర్ పైన రెచ్చిపోతే ఎట్లా చెప్పండి? కాదు. సరే సార్, అయ్యింది. నేను సారీ అడిగినా లేదా? సారీ అడగలేదు మేడం. నాకు 2,000 హెల్ప్ చేయండి మీరు తిట్టినందుకు. ఓకేనా? సారీ నో నీడ్. ఓకే, సారీ నేను 100 సార్లు చెప్తా. ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా కాడే లేదు, మీకు ఎలా సార్ ఇచ్చేది నేను? అరే మరి మీ కాడ లేనప్పుడు నేను కట్టుకుంటా. అట్లు కాదు సార్, మీరు సెటిల్మెంటే పోదండి సార్, ఉండే ఈఎంఐ మీరు కట్టుకోండి సార్. నేను ఈఎంఐ అసలు కట్టా మేడం. కడతానని కట్టుకోండి లెక్క. అరే మేడం, నాకు కట్టే ఇంటెన్షన్ ఉంటాయి మేడం. ఓకేనా? మీరు గట్టిగా అరిచినప్పుడు నాకు బీపీ రైజ్ అయిపోయింది. ఓకేనా? అర్థమైతుందా సార్? 5,000 ఇవ్వకపోతే మీరు నాకు నేను ఎవరికి ఇవ్వలేదు సార్. మీరు ఇంత అడిగి చేస్తారు సార్. సీరియస్లీ ఇది టూ మచ్. ఇది మీరు ఒకటి చేసుకుని అది కూడా సెటిల్మెంట్ మీకు 55 ఇచ్చినాను సార్. ఈ 55 నేను ఎవరికి ఇవ్వలే కస్టమర్ కి. 50 లాస్ట్. మీరు ఇంకా ఎందుకు ఇస్తా ఉన్నానంటే మీకు ఉండే 2 EMI ఇంటికి కన్వర్ట్ చేస్తారేంటో నేను ఇస్తున్నాను అంతే సార్, వేరే ఏం లే నా పాయింట్. ఒకటి వినండి, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సో దీనికి ఎంత కంపెన్సేషన్ కట్టియాలి అంటే, మీరు డ్యామేజ్ చేసేటప్పుడు డ్యామేజ్ కావాలి,
ప్రాపర్ గా వసూలు చేయాలి. మీరు స్టాండర్డ్లు పెట్టుకోవాలి. కూడా నా కాడి మాట్లాడితే అదని వేస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తారా లేదా అని చెప్పండి సార్. ఇప్పుడు మేడం మీకు ఇచ్చింది వేరే ఎవరికైనా ఇచ్చింటే చేసుకుంటారు. అరే మేడం, ప్రపంచంలో మీరు 50% ఏమి ఇవ్వరు మేడం. అది 50% ఎవరు ఇవ్వలేడుగా, మీరు ఇచ్చారు నాకు. ఏదో 8వ వింత ప్రపంచంలో మరి ఒక ఈఎంఐ కట్టుకోండి సార్. లేదు డబ్బులు లేవు, డబ్బులు లేవు. డబ్బులు లేదంటే ఎలా సార్? తీసుకున్నప్పుడు ఇలాగైనా డబ్బులు లేదని కట్టను. తీసుకుంటప్పుడు ఇలా చెప్తారా మేడం? కస్టమర్లు బుద్ధులు ఇస్తాము, ఓకే, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాం వాళ్ళ మీద, ఓకేనా? ఎంత నోటికి వస్తే అంత మాట్లాడతామని చెప్పి చెప్పలేరు కదా మీరు గిట్ట నాకు. మరి మీరు నాకు చెప్పు ఉండాలి, ఇలా తిడతామని చెప్పి స్టార్టింగ్ లో లోన్ తీసుకున్నామని కాదు కదా. లోన్ ఇస్తాలేదు అప్పుడు మీరు ఆలోచించు సార్. అరే మేడం, కంపెనీ డూయింగ్ బిజినెస్, ఓకే, నాట్ డూయింగ్ చారిటీ. బిజినెస్ చేసినప్పుడు బిజినెస్ చేసినట్టే ఉండాలి. దిస్ ఇస్ నాట్ చారిటీ. చారిటీ కాదు, ఓకేనా? అదే నేను చెప్తున్నా. అమౌంట్ మేము ఇచ్చేసి చారిటీ కాదు. కంపెనీ ఏం డబ్బు తీసుకున్నారు, తీసుకొని డబ్బు కట్టుకోండి. ఎవరు మిమ్మల్ని ఏం అడగరు. కట్టుకుంటేప్పుడు మేడం నేను టైం అడిగాను, ఆ టైం అడిగినప్పుడు మీరు నాకు ఎందుకు అడ్మిట్ చేశారు? ఏం చేస్తుంటారు? 90 days నుంచి ఏం చేస్తా ఉంటారు సార్? 90 days నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. 90 days నుంచి ఫైనాన్షియల్ మనీ ఇష్యూ ఉంది. మీరు ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది కాబట్టి 90 days టైం ఇచ్చినారు. తర్వాత మీరు టైం అడిగితే ఎవరు ఇస్తారు సార్? టైమ్ ఇస్ నాట్ ఎనఫ్ మేడం. వాట్ ఎవర్ టైం యూ గివెన్ ఇస్ నాట్ ఎనఫ్ టు మీ. సో ఐ స్టిల్ నీడ్ టైం. చెయ్యరు, ఏమి చేయరు. అయిన డబ్బులు మేము ఇచ్చేయాలి కదా సార్? అరే మేడం వినండి, మీరు నాకు మాట్లాడండి. న్యాయంగా మేడం, మీ మాటలు ఉన్నాయి, రికార్డింగ్ ఉంది. మీ మాటలు నా దగ్గర రికార్డే ఉన్నది. మీరు న్యాయంగా మాట్లాడలేదు, మీరు అన్యాయంగా మాట్లాడారు. ఫస్ట్ నో ఇష్యూ సార్, పెట్టుకోండి. పెట్టుకోండి, ఈఎంఐ పెండింగ్ పెట్టుకోండి, నో ఇష్యూ, ఓకేనా? క్లోజ్ అవుతుందని చెప్తున్నా అంతే. మిమ్మల్ని మీరు కట్టండి, నాకేమైనా లాస్ సార్ చెప్పండి. మరి వదిలేండి కదా. నా పైన గొడవ చేస్తారు మీరు. నేనే కాల్ చేసినా కదా మీకు. మీరు చేశారా? నేనే కదా చేసింది. నో ఆర్గ్యుమెంట్ నిన్న మీకు చేశాను చెప్పాను, ఓకేనా? అది ఇష్యూ అని చెప్పాను. డబ్బు కట్టుకోండి సార్. నాకు ఆర్గ్యూ చేసే మీకు అస్సలు నాకు ఇష్టం లేదు సార్. డబ్బు కట్టుకోండి. డబ్బు నాకు పడుతుంది, టైం 3 నెలలు పడుతుంది. ఇట్ విల్ టేక్ 3 more months. మీ పర్సనల్ డబ్బు నేను అడుగుతాలే. ఇట్ విల్ టేక్ 3 more months మేడం. ఇట్ విల్ టేక్ 3 more months, ఓకేనా? నేను కంప్లైంట్ రైజ్ చేస్తా. కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీ తరపున నాకు వచ్చే సొల్యూషన్ ఏందో కనుక్కుంటాను. అప్పుడు వీ విల్ థింక్ అబౌట్ పేమెంట్, ఓకేనా? ఎవరు పడితే వాడు కాల్ చేసి, ఓకే, కస్టమర్ ని, ఓకే, డబ్బులు ఇంట్రెస్ట్ దుబ్బిన పేమెంట్ కట్టలేదు మేడం. ఏంటండి? లోన్ తీసుకుని కొత్తలోనే పేమెంట్ కట్టడం మానేశారు. ఏమండి, ముందు నా హిస్టరీ చూడండి, ప్రాపర్ గా ఎంత బాగా కట్టాను. ఇప్పుడు ఒక విషయం అండి, ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కొత్త లోన్ తీసుకుని అన్నలేదు. ప్రాబ్లం ఉంది కాబట్టి కట్టలేదండి. ప్రాబ్లం లేకపోతే మేము ఎందుకు కట్టుకుంటాము? ఏంటండి? ఎవరిదండి? ఎవరు? మేము ఇచ్చాం కదా, డాక్యుమెంట్స్ లో ఉంటాయి కదా, చూడండి. ఇంటికి వచ్చి కూర్చున్నాను చెప్తాను. సరే రండి, ఇంటికి రండి. సరే రండి, ఇంటికి రండి. కట్టుకున్నప్పుడు నువ్వని మెన్షన్ చేయకండి. ఇదిగోండి, నువ్వని మెన్షన్ చేయకండి. అస్సలు బాగోదు. నువ్వు అని మనం మెన్షన్ చేయొద్దు. మేము ఆల్రెడీ కడతామని చెప్పాము. ఎప్పుడు కడతామని. నెక్స్ట్ మంత్ మీ ఏంటంటారు ఏజెంట్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ ఏం చేయమంటారు? టైం లేకపోతే ఆగండి, అలాగే ఉండండి. అదే మాట అన్నారు కదా. సరే ఆగండి, ఒక్క నిమిషం. ఎవరు తీసుకోమని అడిగారు కదా, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అలాగే లైన్ ఉండండి. ఇదిగో శ్రీరామ్ సీత అతను ఎంత వల్గరగా మాట్లాడుతున్నాడు. ఆ మేనేజర్ అంట. హలో, శ్రీరామ్ మేనేజర్ అండి. చెప్పండి. మీరు లోన్ తీసుకొని కొత్తలోనే 6 నెలలు కట్టగా 6 నెలలు అయింది. 4 నెలలు కట్టారు, 2 నెలలు కట్టలేదు కదా. 12,000 పెండింగ్ ఉంది. పాతలో ఉన్న పెండింగ్ మొత్తం కలిపి అది పెండింగ్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మొత్తం కలిపి 33,000 పెండింగ్ ఉందండి. అయితే ఏం చేయమంటారు? లోన్ ఎందుకు తీసుకున్నారండి మీరు? లోన్ ఎందుకు తీసుకున్నారు? అంటే లోన్ ఎందుకు తీసుకున్నారు? నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు? నువ్వెందుకు తీసుకున్నావు? నువ్వెందుకు ఇచ్చావా? నువ్వెందుకు ఇచ్చావు చెప్పరా ఫస్ట్. నువ్వెందుకు ఇచ్చావు చెప్పు. నువ్వు మాట్లాడక, నువ్వు లేడీస్ ఎలా మాట్లాడతారో తెలియదు, నువ్వు మాట్లాడతావా? నువ్వు లేడీస్ ఎలా మాట్లాడాలో తెలియదు, నువ్వు మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడావు? ఇంటికి వచ్చి కూర్చుంటా అన్నావు కదా, కూర్చో. కూర్చోవే, కూర్చో. అడ్రస్ ఉంది నీ దగ్గర, నువ్వురా. అడ్రస్ ఉంది కదా క్లియర్ గా.
ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు? ఏంటండి? ఫోన్ ఎందుకు కట్ చేశారు ఇప్పుడు? రేపు వస్తారండి, డైరెక్ట్ గా మాట్లాడతారంట సార్. ఏంటి మాట్లాడేది? ఇప్పుడు ఫోన్ ఎందుకు కట్ చేశారు చెప్పండి నాకు. రేపు వచ్చి డైరెక్ట్ గా ఒక పక్క మాట్లాడతారంట. మాట్లాడుతున్నాను కదా, ఫోన్ ఎందుకు కట్ చేశారు మీరు? ఫోన్ లో ఎందుకు సార్, డైరెక్ట్ గా లేడీస్ తో ఎలా మాట్లాడతారంట. మాట్లాడాలి ఆయనకు తెలీదా? ఒక పక్క కడతారని సార్ చెప్తున్నారు కదా. సార్ మా సార్ బానే ఇదిగో, మాట్లాడారండి. మేము చెప్పేది విను. మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను? ఎవరు ఎవరు ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, నాతో ఎలా మాట్లాడుతున్నారు మీరు? దీనికి ముందు బిఫోర్ ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? డబ్బులు కట్టకుండా డబ్బులు కట్టకుండా ఎందుకు అరుస్తావు నువ్వు? ఎవరు నువ్వు ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు నా మీద? ఎంత నీటి చెప్తున్నా నీకు? ఇప్పుడు కూడా చెప్తున్నా క్లియర్ గా కట్టండి చెప్తున్నా, సరేనా? వచ్చి ఏంటండి? కూర్చుంటా అన్నావు కదా, కూర్చో. కూర్చో. ఆవిడ క్లియర్ గా చెప్తుంది. మీకు అంత పేమెంట్ సరదాగా ఉంటే చేస్తాము. ఏయ్, చెప్పింది ఒక విను, నిమిషం చెప్పింది వినండి, విను. ఒక నిమిషం వినండి. ఏంటి? మీకు అంత సరదాగా ఉంది కదా, ఎవరికి? కూర్చోమంటున్నారు ఇంటికి వచ్చి. కూర్చోపో, మేము వస్తే కూర్చోపో, ఎలాగుంటుందో తెలుస్తుంది కూర్చో, నీకే. కూర్చోపో. నువ్వు ఎంతసేపు కూర్చుంటావు? కూర్చో. ఓకే ఓకే ఓకే, మేము చేస్తాం కదా. నువ్వు మేము ఏం డబ్బులు చేస్తావు చేసుకో. చెప్తున్నాను కదా, ఏం చేస్తావు చేసుకో. లోన్ ఎవరు అలా కాదయ్యా, నీకు లోన్ ఎవరు తీసుకోమన్నాడు? ఎవరు? నువ్వు డబ్బులు కట్టలేనప్పుడు లోన్ ఎవరు తీసుకోమన్నాడు? నిన్నెవడమ్మన్నాడు? నువ్వు ఎందుకు ఇచ్చావు చెప్పు. ఏంటి మాట్లాడుతున్నారు సార్? నువ్వేం చదువుకున్నారా మీరు? మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన ఆవిడ సరే క్లియర్ గా సరే, రేపు చెప్తుంది, మాట్లాడదాం, పేమెంట్ రేపు మాట్లాడదాం. చేస్తామని క్లియర్ గా రేపు చెప్తుంది వస్తాను ఆవిడ. కదా, రేపు వస్తాం సరేరా? మాట్లాడదాం. ఓకేనా? డైరెక్ట్ గా రా, మాట్లాడదాం. రా, వచ్చిన తర్వాత రాజీ అని మాట్లాడు కానీ. ఏకవచనం వద్దు సార్. ఆ? నేను సార్ అని మాట్లాడుతున్నప్పుడు నేను respect కూడా ఇచ్చి మాట్లాడి, లేకపోతే మాట్లాడటం మాని చెప్పింది కట్ వినండి. చేసి. నువ్వు అని మాట్లాడారు ఆల్రెడీ మేనేజర్ గారు. ఎవరు? కాల్ రికార్డింగ్ ఉంది, ఓకేనా? మా ఆవిడతో ఎలా మాట్లాడారో ఉంది రికార్డింగ్, మీరు రికార్డింగ్ చేసుకొని మైక్ సెట్ పెట్టుకోండి సార్. బాయ్. చెప్పింది విను. నువ్వెందుకు మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.